అలగొక్కోవడం, యుద్ధంతో మర్దనా చేసుకోవడం కిమ్కు బాగా అలవాటు. పిచ్చోడి చేతిలో రాయిలా ఉంటాయి అతని నిర్ణయాలు. ఎప్పుడూ ఏదో ఒక రచ్చ చేయకుండా నిద్ర పట్టదనుకుంటా తన మార్క్ అరాచకంతో ప్రపంచాన్ని యుద్ధమనే భయంలోకి నెట్టేస్తుంటారు. నార్త్ కొరియా ప్రజలు ఆకలితో అల్లాడుతుంటే కిమ్ మాత్రం ఆయుధాల మీద ఫోకస్ పెట్టారు. భారీ స్థాయిలో సూసైడల్ డ్రోన్లు ప్రొడ్యూస్ చేయాలని ఆదేశించాడు. ఇంతకీ ఇప్పటికిప్పుడు అన్ని ఆయుధాలు ఎందుకు? ఈ వెపన్స్తో విధ్వంసమా, వ్యాపారమా? కిమ్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? కిమ్ జోంగ్ కాదు, యుద్ధ కింకరుడు. యుద్ధంతోనే ఉనికి చాటాలి అనుకునే రకం. కిమ్ చర్యతో ఇప్పుడు మళ్లీ భయాలు. భారీగా ఆయుధాల ఉత్పత్తికి ఆదేశం. భారీ విధ్వంసమా, వ్యాపారమా? భారీ ఆయుధాలతో కిమ్ చేస్తోంది ఏంటి? ఓవైపు రష్యా యుక్రెయిన్ యుద్ధం, మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు. ఈ ఉద్రిక్తతలు దేనికి దారితీస్తాయో, ఏం చేస్తాయో అని ప్రపంచమంతా భయపడుతుంటే మరో వివాదానికి కాలు దూవుతున్నాడు ఉత్తర కొరియా అధినేత కిమ్. దక్షిణ కొరియాతో ఇప్పటికే ఉప్పు నిప్పులా ఉంది పరిస్థితి. అయినా సరే రష్యాకు సైన్యాన్ని పంపించారు. అలాంటిది ఇప్పుడు భారీ స్థాయిలో ఆత్మాహుతి డ్రోన్లు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని టెన్షన్ పెడుతోంది. ఈ ఆయుధాలతో కిమ్ ఏం చెయ్యబోతున్నాడు? విధ్వంసం సృష్టిస్తారా, లేదంటే ఆయుధాలతో వ్యాపారం చేస్తారా? ఎవరి మీద ఈ సూసైడ్ బాంబులు వెయ్యబోతున్నాడు? అదే జరిగితే ప్రపంచం పరిస్థితేంటి? యుద్ధం అనే మాటను సజీవంగా ఉంచితేనే తనకు ఉనికి ఉంటుందని అనుకుంటున్నాడా? యుద్ధంతో వ్యాపారం చేస్తున్నాడా? ఆకలితో అల్లాడుతున్న దేశానికి అదే ఆదాయం అనుకుంటున్నాడా? ఇలా రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచాన్ని టెన్షన్ పెట్టడం, ఉలిక్కిపడేలా చేయడం కొత్తేం కాదు కిమ్కు. అణు పరీక్షలు, అణ్వాయుధ పరీక్షలు, క్షిపణి ప్రయోగాలు, అది ఏదైనా మంచినీళ్లు తాగినంత ఈజీగా చేసేస్తుంటాడు. ఇప్పటికే రష్యాకు మద్దతుగా కిమ్ తమ సైన్యాన్ని పంపించాడు. ఆ బలగాలు యుక్రెయిన్ తూర్పు ప్రాంతంలో పాగా వేశాయి కూడా. ఇలా యుక్రెయిన్తో గోక్కుంటున్నాడు. అటు దక్షిణ కొరియాతో పంచాయితీ పెట్టుకుంటున్నాడు. ఈ పరిణామాల మధ్య భారీగా ఆత్మాహుతి డ్రోన్లు రెడీ చేయాలంటూ కిమ్ ఆదేశాలివ్వడం కొత్త టెన్షన్ పుట్టిస్తోంది. వేరే దేశానికి ఆయుధాలు విక్రయిస్తారా, లేదంటే తానే విధ్వంసం క్రియేట్ చేయాలని అనుకుంటున్నారా అనే భయాలు కనిపిస్తున్నాయి. తమ సైన్యం యుక్రెయిన్లో కాలు మోపిన సమయంలో కిమ్ ఇలాంటి ఆదేశాలు ఎందుకిచ్చారు అనే అనుమానాలు ప్రతి ఒక్కరిని వెంటాడుతున్నాయి. సూసైడల్ డ్రోన్లు రెడీ చేయాలని ఆదేశాలివ్వడమే కాదు, వాటి పరీక్షలను కిమ్ నేరుగా పర్యవేక్షించినట్టు తెలుస్తోంది. భూ ఉపరితలంతో పాటు సముద్రంలోని లక్ష్యాలను కూడా ఈ డ్రోన్స్ ఛేదించాయి. దీంతో ఆత్మాహుతి డ్రోన్లను భారీగా ఉత్పత్తి చేయాలని కిమ్ ఆదేశించారు. వీలైనంత వేగంగా ఉత్పత్తి మొదలు పెట్టాలని చెప్పినట్టు తెలుస్తోంది. ఉత్తర కొరియా మొదటిసారి ఆగస్టులో సూసైడల్ డ్రోన్లను ప్రదర్శించింది. రష్యాతో స్నేహం ద్వారా సంపాదించిన టెక్నాలజీతో ఉత్తర కొరియా వీటిని తయారు చేసింది. 2 ఏళ్ల కింద కూడా కిమ్ సైన్యం చిన్న చిన్న డ్రోన్ల దండును దక్షిణ కొరియా సరిహద్దులకు తరలించింది. వీటిని కూల్చడం దక్షిణ కొరియాకు పెద్ద సవాల్గా మారింది. అయితే సూసైడల్ డ్రోన్ల విషయంలో కిమ్ ఆదేశాలు యుక్రెయిన్లో తమ సైన్యానికి ఉపయోగపడేందుకా, దక్షిణ కొరియా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను మనసులో పెట్టుకుని ఇచ్చినవా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇజ్రాయెల్కు చెందిన హరోప్ హీరో 30, రష్యాలోని లాన్సెట్ 3ను ఈ డ్రోన్లు పోలి ఉన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్లో హ్యాకింగ్కు పాల్పడి ఇరాన్ ఈ సాంకేతికతను దొంగిలించిందని ఇరాన్ నుంచి రష్యాకు, అక్కడి నుంచి ఉత్తర కొరియాకు ఈ టెక్నాలజీ చేరినట్లు తెలుస్తోంది. సూసైడల్ డ్రోన్లు బాంబులను మోసుకెళ్లి పర్ఫెక్ట్ గా టార్గెట్ ను ఢీకొట్టి క్షణాల్లో విధ్వంసం క్రియేట్ చేయగలవు. యుక్రెయిన్, మిడిల్ ఈస్ట్ లో జరిగిన యుద్ధాల్లో డ్రోన్లు కీలక పాత్ర పోషించాయి. ప్రాణాంతక దాడులకు పాల్పడుతున్నాయి. ఈ మధ్య కాలంలో అంతర్జాతీయంగా డ్రోన్ల పనితీరును పరిశీలిస్తున్న కిమ్ యుక్రెయిన్ రష్యా యుద్ధంలో ఇజ్రాయెల్ పై దాడుల్లోనూ అవి సక్సెస్ఫుల్ గా పనిచేయడాన్ని లెక్కలోకి తీసుకున్నట్లు కనిపిస్తున్నారు. యుక్రెయిన్ మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న సంఘర్షణల్లో
ఖరీదైన ప్రాణాంతకమైన క్రూయిజ్ బాలిస్టిక్ క్షిపణుల బదులు ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించారు. ఇవి తీవ్రంగా ప్రత్యర్థుల్ని నష్టపరిచిన విధానం కిమ్ ఆలోచనకు కారణంగా కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది. అమెరికా, యూరప్ దేశాల ఆంక్షలతో రష్యా మినహా ఉత్తర కొరియాకు డ్రోన్ సరఫరాదారుగా నిలిచేందుకు ఏ దేశం కూడా ముందుకు రావడం లేదు. దీంతో సొంతంగా అటాక్ డ్రోన్ల లైనప్ ఉండడం ఉత్తర కొరియాకు అత్యవసరం. కిమ్ ఆలోచన కూడా అదేనన్న విశ్లేషణలు ఉన్నాయి. కానీ అస్తమానం అగ్రెసివ్గా నార్త్ కొరియా ఎందుకుంటానంటే మిగతా దేశాలు మా జోలికి రావద్దు, మమ్మల్ని ఓవర్త్రో చేయడానికి మీరేం ప్రయత్నం చేయొద్దు, మేము బలంగా ఉన్నాం, ఏదైనా చేస్తామని చెప్పుకోవటానికి అది ఒక స్ట్రాటజీ. నార్త్ కొరియా ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. జనాలు ఆకలితో అల్లాడుతున్న పరిస్థితి, నగదు కొరత తీవ్రంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తామే స్వయంగా ఆయుధాలు తయారు చేసుకోవాలని కిమ్ భారీ డ్రోన్ల ఉత్పత్తికి ఆదేశాలిచ్చినట్లు కనిపిస్తోంది. దక్షిణ కొరియాతో గోక్కుని మరీ పంచాయతీ పెట్టుకుంటున్నాడు కిమ్. ఈ మధ్యే సియోల్ మీదకు కొన్ని డ్రోన్లు పంపించాడు కిమ్. వాటిని దక్షిణ కొరియా బలగాలు ఈజీగా కాల్చేశాయి. అమెరికా, దక్షిణ కొరియాతో కంపేర్ చేస్తే టెక్నాలజీ పరంగా నార్త్ కొరియాకు చాలా గ్యాప్ ఉంది. దీంతో రష్యా సహకారంతో ఈ భారీ స్థాయిలో డ్రోన్లు రెడీ చేసి పెట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇదే ఇప్పుడు టెన్షన్ కు కారణమవుతోంది. దక్షిణ కొరియాను శత్రు దేశంగా గుర్తిస్తూ రాజ్యాంగ సవరణ చేసిన కిమ్ ఇప్పుడు ఈ ఆయుధాలతో ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేస్తాడనే భయాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ మధ్య 7,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేరుకునే ఖండాంతర క్షిపణిని పరీక్షించింది. కొరియా ద్వీపకల్పం, జపాన్, అమెరికాలోని ప్రాంతాలే దీని టార్గెట్. ఓవైపు దేశం ఆకలి కోరల్లో చిక్కుకొని అల్లాడుతుంటే ఈ యుద్ధం పిచ్చి ఏంటి కిమ్ అంటూ ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు మరికొందరు. ఆకలి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న జనాలు, కన్నీళ్లు మింగి ప్రాణాలు వెళ్లదీస్తున్న బతుకులు, ఆదాయ వనరులు లేక అతిగతి లేనట్లు మారిన ఆర్థిక పరిస్థితి. దేశం ఇంత దరిద్రంలో ఉంటే యుద్ధాల చుట్టూ, ఆయుధాల చుట్టూ కిమ్ ఎందుకు తిరుగుతున్నారు? అభివృద్ధి మాటే కిమ్కు తెలియదా? దేశం బతుకు ఎలా ఉన్నా తను అనుకున్నదే జరగాలి అనుకుంటున్నారా? కిమ్ తీరును ఎలా చూడాలి? ఆకలితో ఆత్మహత్యలు చేసుకుంటున్న జనం, ఆదాయం లేదు, సాయం చేసేవారు లేరు. క్లిష్ట పరిస్థితుల్లో నార్త్ కొరియా ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధిని వదిలేసి యుద్ధాలపై కిమ్ దృష్టి. ఇంత అరాచకమేంటి? కిమ్ ఎప్పటికీ మారడా? యుద్ధమే బతుకు, యుద్ధంతోనే బతుకు అనుకునే రకం కిమ్. ఆకలి కోరల్లో చిక్కుకుని దేశం అల్లాడుతున్నా ఆ విషయం పట్టించుకోవడం కాదు కదా. అసలా సంగతి గురించి ఆలోచించే పరిస్థితుల్లోనూ కిమ్ ఉన్నట్లు కనిపించడం లేదు. పైగా చట్టాలను మరింత కఠినతరం చేస్తూ జనాలకు చుక్కలు చూపిస్తున్నారు. జనాల ఆకలి బాధలను, దేశం అభివృద్ధిని గాలి కొదిలేసి యుద్ధం మీద, ఆయుధాల తయారీ మీద దృష్టి పెడుతున్నారు. అమెరికా లాంటి దేశాలకు సవాల్ విసురుతూ మరింత టెన్షన్ క్రియేట్ చేస్తున్నారు కిమ్. యుఎస్ అధ్యక్ష ఎన్నికలకు వారం రోజుల ముందు బాలిస్టిక్ మిసైల్స్ పరీక్షించి పెద్ద రచ్చకు కారణమయ్యారు. ఎవరు తమపై దాడి చేసినా అణుయుద్ధం తప్పదని అణు పరీక్షలతో వార్నింగ్స్ పంపిస్తున్నాడు. ఇప్పుడేకంగా ఆత్మాహుతి డ్రోన్ల ఉత్పత్తికి ఆదేశించడం కిమ్ అరాచకానికి అద్దం పడుతోంది. మనం ప్రమాదంలో ఉన్నాం, మనం ఎవరు గొడవ పడకూడదు, నా మాట వినాలి, మీ దగ్గర ఎన్ని కష్టాలు పడినా, తిండి లేకపోయినా మనం వారికి రెడీగా ఉండాలి, మన మీద యుద్ధానికి మిగతా వాళ్ళు వచ్చేస్తున్నారని సైకలాజికల్గా ప్రొపగండా చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఇవన్నీ తయారు చేయటం అక్కడ దేశంలో కూడా ఒక మెసేజ్ ఇవ్వటానికి కూడా నార్త్ కొరియాకి చేస్తున్నారు. ఉత్తర కొరియా ఎప్పుడూ లేని ఆకలిని చూస్తోంది. 1990ల తరువాత మళ్లీ ఇప్పుడు అక్కడ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. 2020లో కరోనా సమయంలో సరిహద్దులను ఉత్తర కొరియా ప్రభుత్వం మూసివేసింది. దీంతో దేశానికి వచ్చే అత్యవసర వస్తువుల సరఫరాలు నిలిచిపోయాయి. ఇకటు జనాలపై విధించిన ఆంక్షలు కూడా ఎక్కువయ్యాయి. దక్షిణ కొరియా నాటకం చూశారని 30 మంది యువకులను ఉరితీశారంటే కిమ్ దారుణాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
కరోనాతో చనిపోతారని సరిహద్దులు మూసేస్తే ఆ తరువాత పరిణామాలతో ఆకలితో చనిపోయే పరిస్థితులు వచ్చినట్లు కనిపిస్తోంది. ఇంత జరుగుతున్నా కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా ఉత్తర కొరియా జనాలకు లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉత్తర కొరియా జనాభా దాదాపు 2.6 కోట్లు. అయితే జనాలకు సరిపడా ఆహారాన్ని ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉత్తర కొరియాకు ఎప్పుడూ లేదు. జనవరి 2020లో దేశ సరిహద్దులను ఉత్తర కొరియా మూసేసింది. చైనా నుంచి ఆహార ధాన్యాల దిగుమతులను కూడా నిలిపేసింది. మరోవైపు పంటల ఉత్పత్తికి అవసరమయ్యే ఎరువులు, యంత్రాల దిగుమతులను కూడా ఆపేసింది. దీంతో ఉత్తర కొరియా ఆహార సంక్షోభంలో చిక్కుకుంది. ఇకటు దేశ సరిహద్దులను కంచెలతో పక్కాగా మూసివేశారు. ఎవరైనా ఆ కంచెలను దాటి వెళ్లాలని చూస్తే షూట్ చేయాలని భద్రతా బలగాలకు కూడా ఆదేశాలిచ్చినట్లు ప్రచారం జరిగింది. దీంతో ఆకలి తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారనే ప్రచారమూ ఉంది. ఆకలితో జనాలు ఇంతలా అల్లాడిపోతుంటే దాన్ని పట్టించుకోకుండా ఆయుధాల మీద కిమ్ సర్కార్ భారీగా ఖర్చు చేస్తోంది. 2022లో రికార్డు స్థాయిలో 63 బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించారు. ఈ పరీక్షల కోసం మొత్తం 4,000 కోట్లకు పైనే ఖర్చు చేశారు. ఇది ఆహార ధాన్యాల కొరతను తీర్చేందుకు అవసరమైన మొత్తం కంటే ఇది ఎక్కువ. ఇక గత 3 ఏళ్లుగా శిక్షలను మరింత కఠినతరం చేయడం, కొత్త చట్టాలను తీసుకురావడం లాంటి చర్యలతో జనాల జీవితాలపై ప్రభుత్వ నియంత్రణ మరింత పెరిగింది. దీంతో జనాల బతుకులు గందరగోళంగా తయారయ్యాయి. పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే కిమ్ మాత్రం జనాల కష్టాలు పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నారు. సైన్యం మీద భారీగా ఖర్చు చేస్తున్నారు. అణు పరీక్షలు, అణ్వస్త్రాలు, బాలిస్టిక్ మిసైల్స్, ఇప్పుడు ఆత్మాహుతి డ్రోన్లు, ఆయుధాల మీద వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. జనాల కష్టాలను, దేశం అభివృద్ధి మాత్రం పట్టించుకోవడం లేదనే చర్చ జరుగుతోంది. ₹1 ఖర్చు చేస్తే అది దేశ అభివృద్ధికి ఎలా ఉపయోగపడుతుందా అని ఎవరైనా, ఏ దేశమైనా లెక్కలేస్తుంది. అయితే కిమ్ మాత్రం ప్రపంచాన్ని భయపెట్టడానికి మాత్రమే ఖర్చు చేస్తున్నారు. దానికోసం సొంత దేశాన్ని, జనాలను కూడా ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. తన తీరుతో ప్రపంచ దేశాల నుంచి బహిష్కరణకు గురైనా పట్టించుకోలేదు.